మన ఇండియా గురించి గర్వంగా చెప్పుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. ఆహారం, సంస్కృతి, క్రీడలు, ఇలా చాలా ఉన్నాయి. సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా మనం ప్రపంచానికి ఏమాత్రం తగ్గిపోలేదు. ఇక్కడ స్పెషల్ గా చెప్పుకోవాల్సింది ISRO. మనం చిన్న చిన్న రాకెట్లతో మొదలుపెట్టి నేడు చంద్రుడి మీద జెండాలు ఎగరవేసే స్థాయికి వచ్చాం. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే, మన ఇండియాలో ISRO లాంచ్ చేసిన టాప్ 3 శాటిలైట్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, లిస్ట్ ని స్టార్ట్ చేద్దాం. మొదటి శాటిలైట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. దీని పేరే ఆర్యభట్ట శాటిలైట్. ఇది మన ఇండియాలో లాంచ్ చేసిన ఫస్ట్ శాటిలైట్ ఇదే. ఇది చూడడానికి అచ్చు టైం మిషన్ లా ఉంటది, కానీ కాదు, ఇది ఒక శాటిలైట్. 1975 ఏప్రిల్ 19న ఇది లాంచ్ అయింది. అదే రోజున మన దేశ చరిత్రలో కొత్త అధ్యాయం మొదలైంది. ఎందుకంటే అది మన మొట్టమొదటి శాటిలైట్ కాబట్టి. జీరోని కనిపెట్టిన మన గ్రేటెస్ట్ సైంటిస్ట్ అయిన ఆర్యభట్ట సైంటిస్ట్ మీద ఈ శాటిలైట్ కి ఈ నేమ్ పెట్టారు. మన దగ్గర అప్పటికే లాంచ్ వెహికల్ లేకపోవడంతో దీనిని రష్యాలో క్యాపుస్టిన్ యార్ అనే రాకెట్ లాంచ్ సెంటర్ దగ్గర దీన్ని లాంచ్ చేశారు. ఇది మన దేశానికి మొట్టమొదటి ఇంటర్నేషనల్ కొలాబరేషన్ కూడా. ఈ శాటిలైట్ జస్ట్ 360 కిలోగ్రామ్స్ మాత్రమే ఉంటుంది. దీని చుట్టుపక్కల పాలిగాన్ లా ఉండే డిజైన్ లాగా ఉంటది. దీని లోపలికి సోలార్ ఎనర్జీ కోసం సోలార్ ప్యానెల్స్ ని బయట అమర్చారు. ఆ సమయంలో ఉన్న టెక్నాలజీతో పోల్చుకుంటే ఇది ఒక అద్భుతమైన డిజైన్. ఈ శాటిలైట్ వల్ల ఉపయోగాలు ఏంటంటే, ఎక్స్రే ఆస్ట్రానమీ, సోలార్ ఫిజిక్స్ మరియు ఏరోనమీ రీసెర్చ్ కోసం దీన్ని వాడారు. అంటే సూర్యుడి కిరణాలు, కాస్మిక్ రేలు, వాతావరణం పైన అధ్యయనం చేయడానికి ఈ శాటిలైట్ ఒక అద్భుతమైన మొదటి అడుగు. ఇది పూర్తిగా సరిగ్గా పనిచేసింది కేవలం 5 రోజులు మాత్రమే. ఆ తర్వాత పవర్ సిస్టమ్ లో సమస్యలు రావడంతో కొన్ని ఫంక్షన్లు ఆగిపోయాయి. అయినా కూడా మనకు విలువైన డేటాను అందించింది. ఇది ఎక్కువ కాలం వర్క్ చేయకపోయినా కూడా మన దేశం కూడా శాటిలైట్ తయారు చేయగల సామర్థ్యం ఉందని నిరూపించింది. ఆ సమయంలో సాధారణ ప్రజలకి శాటిలైట్ అంటే అదొక వింత విషయం. వార్తల్లో, పేపర్లో ఎక్కడ చూసినా ఆర్యభట్ట శాటిలైట్ గురించే ఉండేది. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, 1982లో మన దేశం ₹2 నాణెం మీద ఆర్యభట్ట చిత్రాన్ని ముద్రించారు. ఇప్పుడు మనం రెండవ మైలురాయి అయిన చంద్రయాన్-1 గురించి మాట్లాడుకుందాం. 2008 అక్టోబర్ 22న శ్రీహరికోటలోని PSLV C11 రాకెట్ తో దీన్ని చంద్రయాన్-1 ని లాంచ్ చేశారు. ప్రపంచ దేశాలన్నీ చంద్రుడిపై పరిశోధనలు చేస్తుండగా మనం కూడా మనం ముద్ర వేసుకోవాలి అన్న ఆలోచనతో ఈ మిషన్ వచ్చింది. ఈ శాటిలైట్ వెయిట్ దాదాపు 1380 కిలోగ్రామ్స్ ఉండేది. 11 సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఇందులో యూజ్ చేశారు. వీటిలో 5 ఇస్రో డిజైన్ చేసినవి, మిగతా 6 ఇతర దేశాల నుంచి వచ్చాయి. USA, UK, జర్మనీ, స్వీడన్, బుల్గారియా. అంటే ఇది ఒక ఇంటర్నేషనల్ కొలాబరేషన్ కూడా. చంద్రుడి ఉపరితలాన్ని సర్ఫేస్ డీటెయిల్ గా మ్యాప్ చేయడం మరియు నిజాలపై అధ్యయనం చేయడం, ముఖ్యంగా చంద్రుడిపై నీటి మాలిక్యూల్స్ ఉన్నాయా లేదా అని వెతకడం దీని ప్రధాన లక్ష్యం. చంద్రయాన్-1 చంద్రుడిపై నీటి ఆనవాళ్లు ఉన్నాయని మొట్టమొదటిసారి ప్రూవ్ చేసింది. ఇది కేవలం మన దేశానికి మాత్రమే కాకుండా మొత్తం ప్రపంచానికి ఇదొక హిస్టారికల్ డిస్కవరీ. నాసా చేయలేని పని మన ఇస్రో చేసి చూపించింది. ఈ శాటిలైట్ మొదటి 2 సంవత్సరాలు పనిచేయడానికి ప్లాన్ చేశారు, కానీ కేవలం 312 రోజులు మాత్రమే ఇది పనిచేసింది. అయినప్పటికీ దాని మిషన్ విజయవంతంగానే పూర్తి చేసింది, ఎందుకంటే ప్రధాన లక్ష్యాలన్నీ పూర్తయ్యాయి కాబట్టి. ఆ సమయంలో దేశమంతా ప్రౌడ్ గా ఫీల్ అయింది. పేపర్లు, న్యూస్ ఛానల్స్ లో ఒక్కటే హెడ్లైన్, ఇండియా డిస్కవర్స్ వాటర్ ఆన్ ది మూన్. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దల దగ్గర వరకు అందరూ ఇస్రో పేరు వినంగానే ప్రౌడ్ గా మాట్లాడేలా చేసింది. మన మూడో అద్భుతమైన మంగళయాన్ రాకెట్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. దీన్ని మామ్ అని కూడా అంటారు. మామ్ అంటే మార్స్ ఆర్బిట్ మిషన్. 2013 నవంబర్ 5న శ్రీహరికోట నుంచి PSLV XL రాకెట్ తో దీన్ని లాంచ్ చేశారు. 2014 సెప్టెంబర్ 24న ఇది విజయవంతంగా మార్స్ ఆర్బిట్ లోకి ప్రవేశించింది. ఇండియా ఫస్ట్ ప్రయత్నంలోనే మార్స్ కి చేరిన వరల్డ్ లోనే ఫస్ట్ దేశంగా నిలిచింది. అంతకు ముందు నాసా, రష్యా, యూరోప్ వంటి శక్తివంతమైన దేశాలు అనేక ఫెయిల్ అయ్యాయి, కానీ మనం వన్ షాట్ వన్ సక్సెస్. మంగళయాన్ ప్రత్యేకతల్లో ఒకటి దీని తక్కువ బడ్జెట్. మొత్తం ఖర్చు సుమారు 450 కోట్లు మాత్రమే ఉంటుంది. ఆదిపురుష్ మూవీ బడ్జెట్ కంటే చాలా తక్కువ. ప్రపంచమంతా ఇంత తక్కువ బడ్జెట్ లో ఎలా చేసిందని ఆశ్చర్యపోయింది. అప్పుడు ప్రపంచమంతా ఒకటే హెడ్లైన్స్, ఇండియా డిడ్ ఏ మార్స్ మిషన్ అట్ ది కాస్ట్ ఆఫ్ ఏ మూవీ. దీని లక్ష్యాలు ఏంటంటే, మార్స్ మీద వెదర్ ఉందా లేదా అని వెదర్ మీద అధ్యయనం చేయడం, మార్స్ మీద మీథేన్ గ్యాస్లు ఉన్నాయా లేవా అనే విషయాన్ని పరీక్షించడం. దీంట్లో జస్ట్ 5 సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ మాత్రమే యూజ్ చేశారు. ఆ రోజు ప్రపంచమంతా మన ఇండియా వైపు చూసింది. అమెరికా, యూరోప్, రష్యా అన్ని దేశాలు మన టెక్నాలజీని మెచ్చుకున్నాయి. 2014 సెప్టెంబర్ 24 ఉదయం ఇస్రో విజయాన్ని ప్రకటించగానే దేశమంతా పండుగ చేసుకుంది. సోషల్ మీడియాలో #మంగళయాన్ ట్రెండింగ్ లోకి వెళ్ళింది. సాధారణ ప్రజలు కూడా సైంటిస్టులను సూపర్ హీరోస్ లా చూడడం మొదలు పెట్టారు. ఇలా మన ఇస్రో
ఇస్రో లాంచ్ చేసిన ఆర్యభట్ట, చంద్రయాన్-1, మంగళయాన్ శాటిలైట్లు మనకు అంతర్జాతీయ గౌరవం తీసుకువచ్చాయి. ఇవి కేవలం టెక్నాలజీ సక్సెస్ మాత్రమే కాదు, మన యూత్లో స్పేస్ సైన్స్ పట్ల ఆసక్తి పెంచాయి. మరి ఇక్కడ మీకు ఏ శాటిలైట్ మీకు ఎక్కువ ఇంట్రెస్టింగ్గా ఉండిందో చెప్పండి, కామెంట్ బాక్స్లో తప్పక చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఇలాంటి ఎన్నో తెలుసుకోవాలంటే మన తెలుగు టెక్నాలజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.